ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నానండి. యేసయ్యతో ప్రతిరోజు అనే యొక్క షార్ట్ సర్మన్కి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటి దశలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో దేవుడు ఏమని సెలవిస్తా ఉన్నాడో చదువుదాం. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. పరిశుద్ధులుగా ఉండుటకే మనలను దేవుడు పిలిచాడు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడండి తన యొక్క వాక్య భాగంలో. అయితే దేవదూతలు కూడా పరలోక రాజ్యంలో ఆ యొక్క దేవదూతలందరూ కూడా పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి నిత్యము రాత్రింపగళ్ళు మానక స్తుతిస్తూ ఉన్నారు, ఆరాధన చేస్తూ ఉన్నారు. ఏమనంటే పరిశుద్ధుడు 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 అని ఆరాధన చేస్తూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు. అయితే ఆ యొక్క పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి కలిగి ఉన్న మనము ఈ యొక్క భూలోకములో ఎంతమంది ఆయనకు ఆరాధన చేస్తూ ఉన్నారు, ఆయనను ఎంతమంది స్తుతిస్తూ ఉన్నారో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండుడి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అయితే ఎంతమంది యొక్క షార్ట్ వీడియోని చూస్తూ ఉన్నారో మన యొక్క క్రియల రూపంలో కావచ్చు, మన యొక్క వినికిడి రూపంలో కావచ్చు, మన యొక్క ప్రవర్తన విషయంలో ఎలాంటి విషయంలో అయినా సరే పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నామా, అటువంటి ఒక ఆశ కలిగి జీవిస్తూ ఉన్నామా, పరిశుద్ధంగా ఉంటున్నామా లేదా అనేది దేవుడు మనలను తేరి చూస్తూ ఉన్నాడు. అయితే ఎంతమంది అయితే పరిశుద్ధంగా జీవించడానికి ఆశపడతా ఉన్నారో ఆ యొక్క ప్యాషన్ని దేవుడు ఖచ్చితంగా చూస్తూ ఉన్నాడండి. అయితే ఈ యొక్క పాపపు ఈ యొక్క లోకములో మనము పరిశుద్ధంగా జీవించాలి అని అంటే కేవలము దేవుడు మనకు సహాయం చేస్తేనే తప్ప, మనల్ని మనము దేవునికి సమర్పించుకుంటేనే కానీ దేవుడు మనకు అటువంటి కార్యాన్ని చేయడానికి తగిన శక్తిని, జ్ఞానాన్ని, బలాన్ని ఇచ్చినప్పుడు మనము పరిశుద్ధంగా జీవిస్తాము. లోకంలో బ్రతుకుతున్నప్పుడు లోకంతో పాటు బ్రతకకూడదు కానీ ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని, ప్రతిష్ఠించబడినటువంటి జీవితాన్ని కలిగి జీవించడం ఎంతో ప్రాముఖ్యము అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఆయన మనలను ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన మనలను నియమించుకున్నాడు అనంటే మనము కేవలము పరిశుద్ధులుగా ఉండాలి అని, ఆయన కొరకు ఆయన కోసము మనము బ్రతుకుతామని, ఫలిస్తాము అని, మనలను పరిశుద్ధులుగా ఉంచడానికి దేవుడు పిలుచుకున్నాడు. కాబట్టి మనందరము కూడా పరిశుద్ధులుగా జీవించాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.